వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని జాతీయ మరియు రాష్ట్రీయ అవార్డులను దక్కించుకున్నది? ఆప్షన్ 1 3:1 అవార్డులు, ఆప్షన్ 2 4:1 అవార్డులు, ఆప్షన్ 3 2:1 అవార్డులు, ఆప్షన్ 4 2:2 అవార్డులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 4:1 అవార్డులు. మరో ప్రశ్న. జూన్ 9, 2024 తేదీన మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారు తన తొలి సంతకాన్ని క్రింది వాటిలో దేనిపై చేశారు? ఆప్షన్ 1 PM కిసాన్ సన్మాన్ నిధి 15, ఆప్షన్ 2 PM కిసాన్ సన్మాన్ నిధి 16, ఆప్షన్ 3 PM కిసాన్ సన్మాన్ నిధి 17, ఆప్షన్ 4 PM కిసాన్ సన్మాన్ నిధి 18. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 17. మరో ప్రశ్న. ఎంత శాతం మంది 18వ లోక్సభ ఎన్నికలలో ఓటర్లు ప్రపంచ రికార్డు స్థాయిలో పాల్గొని ఓట్లు వేశారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు? ఆప్షన్ 1 61.4, ఆప్షన్ 2 62.4, ఆప్షన్ 3 64.2, ఆప్షన్ 4 63.2. కరెక్ట్ ఆప్షన్ 3 64.2. మరో ప్రశ్న. 11/1/2024 తేదీన బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ 1 3వసారి, ఆప్షన్ 2 4వసారి, ఆప్షన్ 3 5వసారి, ఆప్షన్ 4 6వసారి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 5వసారి. మరో ప్రశ్న. 74వ గణతంత్ర వేడుకలు ఏ ఇతివృత్తాంతంతో నిర్వహించబడ్డాయి? ఆప్షన్ 1 దేశ్ కి వికసిత్ భారత్, లోక్ కీ భారత్ తంత్ర మాతృక, ఆప్షన్ 2 భారత్ వికసిత్ భారత్ లోక్ తంత్ర మాతృక, ఆప్షన్ 3 వికసిత్ భారత్ వికసిత్ లోక్ మాతృక, ఆప్షన్ 4 వికసిత్ భారత్ భారత్ లోక్ తంత్ర కి మాతృక. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 వికసిత్ భారత్ భారత్ లోక్ తంత్ర కి మాతృక. రైట్ ఆన్సర్.